హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ జీవుల మౌలిక ప్రమాణం. ఈ లెసన్ అనేది లెంతీ లెసన్ కావడం వలన దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేశానండి, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇది పార్ట్ 2 వీడియో అండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ దగ్గర టెక్స్ట్ బుక్ కనుక లేకపోయినట్లయితే ఈ నోట్స్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందండి. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ ఫ్రెండ్స్, ఇందులో మనము కణాంగాల గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్గా మీరు చూస్తే ఈ చాప్టర్ అనేది మీకు బాగా అర్థమవుతుందండి. వివిధ రకాలైన చర్యలను ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి ఈ కణాలు తమలోనే త్వచంచే ఆవరించబడిన చిన్న నిర్మాణాలనే కణాంగాలు అని అంటారు. సో కణాంగాలకి ఎగ్జాంపుల్ అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టము, నెక్స్ట్ ప్లాస్టిడ్లు, రిక్తికలు, మైటోకాండ్రియా, లైసోజోమ్లు, వీటన్నింటినీ కలిపి మనం కణాంగాలు అని పిలుస్తాము. ఇందులో ఫస్ట్ మనం అంతర్జీవ ద్రవ్యజాలం గురించి డిస్కస్ చేద్దాం. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచంచే ఆవరించబడిన నాళాలు, పొరలతో కూడిన పెద్ద వల లాంటి నిర్మాణం. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచంచే ఆవరించబడిన నాళాలు మరియు పొరలతో కూడిన పెద్ద వల లాంటి నిర్మాణము. ఇది ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలం 2 రకాలు. మొదటిది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, రెండవది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే వీటి మీద రైబోజోమ్లు ఉంటాయండి. సో రైబోజోమ్లు ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. రైబోజోమ్లు లేనటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలుస్తారు. క్రియాశీల కణాలలో ఉండే రైబోజోమ్లు ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడతాయండి. సో రైబోజోమ్లు అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ప్రోటీన్ల సంశ్లేషణకు. అలా కాకుండా క్వశ్చన్ మనకి ఏ విధంగా అడగవచ్చు అంటే ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడేటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం ఏది అని అడగవచ్చు. సో అటువంటప్పుడు మనము గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని ఆన్సర్ చేయాలి, ఎందుకంటే రైబోజోమ్లు అనేవి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ కణం పనిచేయడానికి అవసరమైన లిపిడ్ల తయారీలో తోడ్పడేది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. సో లిపిడ్ల తయారీలో తోడ్పడేటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం ఏది అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. కొన్ని ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణత్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియను త్వచ జీవోత్పత్తి అని అంటారు. సో త్వచ జీవోత్పత్తి అంటే ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణత్వచాన్ని నిర్మించేటువంటి ప్రక్రియ. కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు వారధి అంతర్జీవ ద్రవ్యజాలము. కణద్రవ్యానికి మరియు కేంద్రకానికి మధ్య పదార్థాల రవాణాకు వారధి ఏది అంటే అంతర్జీవ ద్రవ్యజాలం. సకశేరుకాలలో కాలేయ కణాలలో ఉండే విష పదార్థాలను, మందులను నిర్వీర్యం చేసేది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. సో ఇది అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కణాంగం ఏది అంటే గాల్జీ సంక్లిష్టం. ఈ గాల్జీ సంక్లిష్టాన్ని వివరించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే కెమిల్లో గాల్జీ. గాల్జీ సంక్లిష్టాన్ని వివరించినది కెమిల్లో గాల్జీ. సిస్టర్నే అనేటువంటి కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ సమాంతరంగా అమర్చబడి దొంతరులుగా ఉంటుంది. సో గాల్జీ సంక్లిష్టంలో సిస్టర్నే అనేటువంటి కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ అనేది ఉంటుంది. నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలం దగ్గర సంశ్లేషణ చేయబడినటువంటి పదార్థం గాల్జీ సంక్లిష్టం ద్వారా కణం లోపల వెలుపలి భాగాలకు పంపబడుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలం దగ్గర సంశ్లేషణ చేయబడిన పదార్థాలు అనేవి ఈ గాల్జీ సంక్లిష్టం ద్వారా కణం లోపలికి వెలుపలి భాగాలకు పంపబడుతుంది. గాల్జీ సంక్లిష్టం విధులు ఏమిటి అంటే ఉత్పత్తుల నిల్వ,
ఉత్పత్తుల రూపాంతరం మరియు ఉత్పత్తులను కోశాలలో ప్యాక్ చేయడం. ఈ 3 కూడా గాల్జీ సంక్లిష్టం యొక్క విధులు. దీనిలో సరళమైన చక్కెరల నుండి సంక్లిష్ట చక్కెరలను తయారు చేయవచ్చు. గాల్జీ పరికరం నుండి లైసోజోమ్లు ఏర్పడతాయి. సో గాల్జీ పరికరం నుంచి ఏర్పడేటువంటి కణాంగాలు ఏవి అంటే లైసోజోములు. నెక్స్ట్ కెమిల్లో గాల్జీ గురించి మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఈయన 1843లో బ్రెస్సియా సమీపంలో కోర్టోనోలో జన్మించారు. పావియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించారు. 1865లో ఈయన పట్టభద్రుడయ్యాడు. 1872లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పదవిని ఈయన చేపట్టడం జరిగింది. బ్లాక్ రియాక్షన్ అనేటువంటి పద్ధతి ఈయనదే. సో ఈ బ్లాక్ రియాక్షన్ అంటే ఏమిటి అంటే స్వతంత్ర నాడీ మరియు నాడీకణ నిర్మాణాలను రంజనం చేసేటువంటి పద్ధతి. స్వతంత్ర నాడీ మరియు నాడీకణ నిర్మాణాలను రంజనం చేసేటువంటి పద్ధతినే బ్లాక్ రియాక్షన్ పద్ధతి అని పిలుస్తారు. ఈ బ్లాక్ రియాక్షన్ పద్ధతి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీనమైన ద్రావణాన్ని ఉపయోగించి కణాల ప్రక్రియలు మరియు అత్యంత సున్నితమైన శాఖలు గుర్తించడంలో విలువైనది. సో బ్లాక్ రియాక్షన్లో ఉపయోగించేటువంటి ద్రావణం ఏది అంటే సిల్వర్ నైట్రేట్. నెక్స్ట్ ఈయనకు 1906లో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి శాంటియాగో రామోనీ కాజల్తో కలిసి నోబెల్ బహుమతి పంచుకున్నాడు. సో ఈయనకు 1906లో నోబెల్ బహుమతి వచ్చింది. అది దేని మీద అంటే నాడీ వ్యవస్థ నిర్మాణం మీద అతను చేసినటువంటి కృషికి ఫలితంగా. సో ఈయనతో పాటు శాంటియాగో రామోనీ కాజల్ వీరిద్దరికీ కలిపి నోబెల్ బహుమతి అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ లైసోజోమ్లు. ఈ లైసోజోమ్లు అనేవి జీర్ణ ఎంజైమ్లతో నిండిన త్వచంచే ఆవరించబడినటువంటి కోశాలు. సో ఈ లైసోజోమ్లో ఏమి ఉంటాయి అంటే జీర్ణ ఎంజైమ్లు అనేవి ఉంటాయి. ఇది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంచే తయారు చేయబడుతుంది. లైసోజోమ్ అనేది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం చేత తయారు చేయబడుతుంది. లైసోజోమ్లు వ్యర్థాలను విసర్జించడంతో తోడ్పడతాయి. సో లైసోజోమ్ల విధి ఏమిటి అంటే వ్యర్థాలను విసర్జించడం. పాతబడిపోయిన కణాంగాలను జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. నెక్స్ట్ కణంలోకి ప్రవేశించే బయటి పదార్థాలు బ్యాక్టీరియా లేదా ఆహారం పాత కణాంగాలు లైసోజోమ్లో అంతరించిపోతాయి. సో మన శరీరంలో కణంలో ఉండేటువంటి అన్ని వ్యర్థాలు కూడా ఈ లైసోజోమ్లలో విసర్జన చేయబడతాయి. సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడతాయి. లైసోజోమ్లు అనేవి సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని స్వయం విచ్ఛిత్తి సంచులు అని పిలుస్తారు. లైసోజోమ్లకు గల పేరు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, స్వయం విచ్ఛిత్తి సంచులు. నెక్స్ట్ వన్ మైటోకాండ్రియా. వీటిని కణశక్త్యాగారాలు అని అంటారు. మైటోకాండ్రియాకు మరొక పేరు ఏమిటంటే కణశక్త్యాగారాలు. ఎందుకు ఈ విధంగా పిలుస్తారు అంటే జీవికి కావాల్సిన శక్తిని ఇది ఏటీపీ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. మన జీవికి కావాల్సినటువంటి శక్తి అనేది ఏటీపీ రూపంలో ఉంటుంది. ఈ ఏటీపీ అనేవి మైటోకాండ్రియాలో ఉంటాయి కాబట్టి దీన్ని కణశక్త్యాగారాలు అంటారు. ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఏటీపీ అనేది కణం యొక్క శక్తి నగదు. సో ఏటీపీని ఏమంటాము అంటే శక్తి నగదు, ఎనర్జీ కరెన్సీ అని పిలుస్తారు. నెక్స్ట్ మైటోకాండ్రియాలు అనేవి స్వంత డిఎన్ఏ లేదా రైబోజోమ్లను కలిగి ఉంటాయి. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి. స్వంత డిఎన్ఏ లేదా రైబోజోమ్లను కలిగి ఉండేది మైటోకాండ్రియా. స్వంత ప్రోటీన్లను ఇవి తయారు చేసుకుంటాయి. మైటోకాండ్రియాలు అనేవి స్వంత ప్రోటీన్ని తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ ప్లాస్టిడ్లు. ఇవి వృక్ష కణజాలంలో మాత్రమే ఉంటాయండి. ఇవి 2 రకాలు, క్రోమోప్లాస్ట్లు మరియు ల్యూకోప్లాస్టులు. క్రోమోప్లాస్ట్లు అంటే వివిధ రంగులలో ఉంటాయి. ఇవి పత్రహరితం అంటే క్లోరోఫిల్ అండి. సో క్లోరోఫిల్ ఉన్నటువంటి క్రోమోప్లాస్ట్లను
క్లోరోప్లాస్టులు అని పిలుస్తారు. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియలో క్లోరోప్లాస్టులు అనేవి ముఖ్యం. సో పత్రంలో ఉండేటువంటి క్లోరోప్లాస్టుల ద్వారానే కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. ఆహారం అనేది మొక్క తయారు చేస్తుంది కాబట్టి కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్య పాత్ర వహించేవి క్లోరోప్లాస్టులు. ఈ క్లోరోప్లాస్టులు అనేవి పసుపు లేదా నారింజ రంగును కలిగి ఉంటాయి. క్లోరోప్లాస్ట్ యొక్క అంతర్గత వ్యవస్థ స్ట్రోమా అనే పదార్థంతో ఉంటుంది. నెక్స్ట్ ల్యూకోప్లాస్టులు అంటే ఇవి తెలుపు రంగులో ఉంటాయి. ఇవి పిండి పదార్థాలు, నూనెలు మరియు ప్రోటీన్ రేణువుల వంటి పదార్థాలు నిల్వ చేయడంలో సహాయపడతాయి. నెక్స్ట్ ప్లాస్టిడ్లు అనేవి స్వంత డిఎన్ఏ రైబోజోమ్లను కలిగి ఉంటాయి. సో మైటోకాండ్రియా ప్లస్ ప్లాస్టిడ్ ఈ రెండు కూడా స్వంత డిఎన్ఏ మరియు రైబోజోమ్లను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్ రిక్తికలు. ఇవి ఘన లేదా ద్రవ పదార్థాల నిల్వ సంచులు. రిక్తికలు అనేది ఘన పదార్థాలు లేదా ద్రవ పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగపడతాయండి. వీటి పరిమాణం మొక్కలలో పెద్దవిగాను జంతు కణాలలో చిన్నవిగా ఉంటుంది. సో రిక్తికలు అనేవి మొక్కలలోనూ ఉంటాయి, నెక్స్ట్ జంతువులలో కూడా ఉంటాయి. అయితే మొక్కలలో రిక్తికల పరిమాణం అనేది పెద్దదిగా ఉంటుంది, జంతు కణాలలో అయితే ఇవి చిన్నవిగా ఉంటాయి. వృక్ష కణాలలో రిక్తిక పరిమాణము 50 నుంచి 90% ఉంటుంది. వీటిలో అమైనో ఆమ్లాలు, చక్కెరలు, సేంద్రియ ఆమ్లాలు, ప్రోటీన్లు అనేవి నిల్వ చేయబడతాయి. రిక్తికలో నిల్వ చేయబడేటువంటి పదార్థాలు అమైనో ఆమ్లాలు, చక్కెరలు, సేంద్రియ ఆమ్లాలు, ప్రోటీన్లు. అమీబాలో తిన్న ఆహార పదార్థాలు అనేవి రిక్తికలలో ఉంటాయి. అమీబా తీసుకున్న ఆహార పదార్థాలు అనేవి ఎందులో నిల్వ చేయబడతాయి అంటే రిక్తికలు. నెక్స్ట్ కణం విధి. సో కణాన్ని ఏమని పిలుస్తారు అంటే జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే కణం. నెక్స్ట్ వన్ కణ విభజన. కణ విభజన అంటే కొత్త కణాలు తయారయ్యేటువంటి ప్రక్రియ. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియను కణ విభజన అంటాము. ఇవి 2 రకాలు అండి. కణ విభజన అనేది 2 రకాలు. ఒకటి సమవిభజన, 2 క్షయకరణ విభజన. సమవిభజన అంటే కణాలు పెరుగుదల కోసం విభజించడాన్ని సమవిభజన అంటారు. ఇందులో తల్లి కణం లాంటి 2 పిల్ల కణాలు ఏర్పడుతాయి. సమవిభజనలో ఎన్ని పిల్ల కణాలు ఏర్పడతాయి అంటే 2. నెక్స్ట్ పిల్ల కణాలు కూడా తల్లి కణం వలె అదే సంఖ్యలో క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది. ఇది జీవులలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మతులకు సహాయపడుతుంది. సో సమవిభజన అనేది జీవులలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మతులకు సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ క్షయకరణ విభజన. ఇక్కడ 2 వరుస విభజనలు కలిగి ఉండేటువంటి ప్రక్రియ క్షయకరణ విభజన. ఈ విభజన ద్వారా 2 కణాలకు బదులుగా 4 కొత్త కణాలు ఏర్పడతాయి. క్షయకరణ విభజనలో 4 కొత్త కణాలు ఏర్పడతాయండి. ఇక్కడ కొత్త కణాలలో తల్లి కణాలలోని క్రోమోజోమ్ల సంఖ్యలో సగం ఉంటాయి. సో సమవిభజనకి క్షయకరణ విభజనకి డిఫరెన్స్ ఏమిటి అంటే సో ఇక్కడ విభజన అనేది ఒకసారే జరుగుతుంది. అదే క్షయకరణ విభజనలో అయితే 2 వరుస విభజనలు జరుగుతాయి. ఇక్కడ 2 పిల్ల కణాలు ఏర్పడితే ఇక్కడ 4 కణాలు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ తల్లి కణంలో ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య పిల్ల కణాల్లో ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య సమానంగా ఉంటుంది. అదే క్షయకరణ విభజనలో అయితే తల్లి కణాలలోని క్రోమోజోమ్ల సంఖ్య అనేది పిల్ల కణాలలో సగం అవుతుంది. అంటే తల్లి కణాల్లో ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్యలో సగం మాత్రమే పిల్ల కణాలలో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది టోటల్గా ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి నోట్సు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.